గుడ్ మార్నింగ్. ఈరోజు సెకండ్ ఇయర్ కామర్స్ సిలబస్ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా సెకండ్ ఇయర్ విద్యార్థులు కాబట్టి ఫస్ట్ ఇయర్లో కామర్స్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉండేదో మీ అందరికీ బాగా తెలుసు. అకౌంటెన్సీ పార్ట్ అనేది 50 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా థియరిటికల్ పార్ట్ 50 మార్క్స్ ఉంటుంది. మరి అకౌంటెన్సీ పార్ట్లో ఏ సిలబస్ చూస్తే మొదటగా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని, రెండు డిప్రిసియేషన్ తరుగుదల అంటారు, కన్సైన్మెంట్ అకౌంట్స్, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, పార్ట్నర్షిప్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్స్, ఫైనలీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. థియరీ పార్ట్ తీసుకున్నట్లయితే ఎంటర్ప్రెన్యూర్షిప్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్, బిజినెస్ సర్వీసెస్, ఫైనాన్షియల్ అండ్ ఫైనలీ కన్స్యూమర్ ప్రొటెక్షన్. అకౌంటెన్సీ పార్ట్లో మొదటగా మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అని ఆలోచిస్తే, ప్రతి ఒక్క బిజినెస్ ఆర్గనైజేషన్లో కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, రెండు క్రెడిట్ ట్రాన్సాక్షన్. మరి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు మాత్రమే వస్తుంది. బయ్యరు సెల్లరు ఉంటారు. సెల్లరు బయ్యర్కి గూడ్స్ అమ్మినప్పుడు బయ్యర్ దగ్గర నుంచి అమౌంట్ ఏం పే చేయరు. దీన్నే క్రెడిట్ ట్రాన్సాక్షన్, అరువు వ్యవహారం అంటారు. మరి బయ్యర్ ఏం చెప్తాడు సెల్లర్కి అంటే, ఒక గడువు కోరతాడు. ఓ 2 నెలల్లో 3 నెలల్లో గడువు కోరి తర్వాత నేను నీకు తిరిగి చెల్లించడం జరుగుతుంది అని రిటర్న్గా రాసిచ్చేటటువంటి ఒక ప్రామిసరీ నోట్ను బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆర్ ప్రామిసరీ నోట్ అంటాం. తర్వాత సిలబస్లోకి వెళ్ళినప్పుడు మనం ఒకసారి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఎన్ని పార్టీలు ఉంటారు, ఆ వ్యవహారం అంతా కూలంకుషంగా చర్చించుకుంటాం. తర్వాత సెకండ్ టాపిక్ డిప్రిసియేషన్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఎగ్జామినేషన్లో 5 మార్క్స్ కలవడం. తర్వాత డిప్రిసియేషన్ జనరల్గా కంపెనీకి సంబంధించినటువంటి ఫిక్స్డ్ అసెట్స్ మీద క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అసలు డిప్రిసియేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆస్తి దానిలో ఉండేటటువంటి తరుగుదలగా మనం చెప్పుకుంటాం. అంటే ఒక స్థిరాస్తి యొక్క విలువ మనం వాడే కొద్దీ విలువ తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గినటువంటి విలువను డిప్రిసియేషన్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కంపెనీకి 2 రకాల ఆస్తులు ఉంటాయి. స్థిరాస్తులు ఉంటాయి, చరాస్తులు ఉంటాయి. అంటే కరెంట్ అసెట్స్ అని, ఫిక్స్డ్ అసెట్స్ అని ఉంటాయి. ఈ స్థిరాస్తులు ఫిక్స్డ్ అసెట్స్ మీదనే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మరి స్థిరాస్తుల్లో కూడా భూమి మీద తరుగుదలను ఏర్పాటు చేయడం. ల్యాండ్ వాల్యూస్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజ్. దాని విలువలు ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి భూములు. కానీ భవనాల విలువలు కానీ, యంత్రాల విలువలు కానివ్వండి, ఫర్నిచర్ విలువలు కానివ్వండి తగ్గుతూ ఉంటాయి. దాన్ని డిప్రిసియేషన్ అంటాం. అంటే డిప్రిసియేషన్ అంటే ఏంటి, ఏ ఆస్తులపైన డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి, టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్, తరుగుదలలో రకాలు ఏంటి, ఇవన్నింటినీ కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. తరుగుదల అనేది కూడా 5 మార్క్స్ క్వశ్చన్గా మీకు ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ 3 కన్సైన్మెంట్ అకౌంట్. ఇది మీకు వినడానికి ఇప్పుడు కొత్తగా ఉన్నప్పటికీ కూడా రోజు జరిగేటటువంటి వ్యవహారమే. కానీ మనం అబ్జర్వ్ చేసాం. ఎలా అంటే, ఉత్పత్తిదారుడు ఒక చోట, వినియోగదారుడు రకరకాల ప్రదేశాల్లో ఉండడం జరుగుతుంది. ఉత్పత్తిదారుడు తాను తయారు చేసినటువంటి వస్తువులను వినియోగదారులకు చేరవేసేటటువంటి ఆ ప్రాసెస్లో జరిగేటటువంటి దాన్ని కన్సైన్మెంట్ అంటాం. మరి ఎక్కడో ఉన్నటువంటి ఉత్పత్తిదారుడు ఒక యజమాని ఏజెంట్ మధ్య జరిగేటటువంటి ఒక వ్యవహారాన్ని కన్సైన్మెంట్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ కన్సైన్మెంట్ ఎందుకు తయారు చేయాలి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తర్వాత మనం డిస్కస్ చేసుకోం. తర్వాత నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్. అంటే ఆర్గనైజేషన్స్ మనం 2 టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు. ఒకటి ప్రాఫిటబుల్, రెండు నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్.
ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అయితే కేవలం లాభాలు సంపాదించాలనేటటువంటి ఉద్దేశంతో వెల్త్ మ్యాక్సిమైజేషన్ అండ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో వ్యవహారాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ పరిస్థితి అలా ఉండదు. కేవలం సర్వీస్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటైతే వాటిని నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ట్రస్ట్, స్పోర్ట్స్ క్లబ్స్, ఇలా తీసుకుంటే బోల్డ్ వ్యవహారాలు ఉంటాయి. వాటిని నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ అంటారు. వాటిలో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎలా తయారు చేస్తారు, అందులో వచ్చేటటువంటి ఇన్కమ్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దాని బ్యాలెన్స్ షీట్ని ఎలా తయారు చేస్తాం అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా తర్వాత నేర్చుకున్నాం. తర్వాత పార్ట్నర్షిప్ అకౌంట్స్. మీరు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో థియరీ పార్ట్లో ఫార్మ్స్ ఆఫ్ అన్నప్పుడు పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ కూడా మీరు అక్కడ చదువుకుని ఉంటారు. ఇద్దరు లేదు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక వ్యాపారం చేస్తున్నట్లయితే దాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటాము. కనిష్ట సభ్యుల సంఖ్య 2, గరిష్ట సభ్యుల సంఖ్య 20. మరి బ్యాంకింగ్ వ్యాపారం అయితే గరిష్ట సభ్యుల సంఖ్య 10. ఇది మీరు ఆల్రెడీ చదువుకుంటారు. మరి ఇక్కడ ఈ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అంటే బిజినెస్లోకి భాగస్వామిని చేర్చుకోవచ్చు. దాన్ని అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ అంటారు. ఎవరైనా బిజినెస్ నుంచి వెళ్ళిపోవచ్చు, దాన్ని రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఒకవేళ బిజినెస్లో ఎవరైనా భాగస్తులు చనిపోవచ్చు, దాన్ని డెత్ ఆఫ్ ఏ పార్ట్నర్. ఒకవేళ భాగస్తులు అందరూ కలుసుకొని వ్యాపారాన్ని క్లోజ్ చేయాలనుకుంటారు, దాన్ని డిజల్యూషన్ ఆఫ్ ఏ పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటారు. మరి మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది అడ్మిషన్ అండ్ రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్స్ అని నేర్చుకుంటే సరిపోతుంది. డిజల్యూషన్స్ అనేవి మీకు ఇంటర్మీడియట్లో లేవు. మీరు అడ్మిషన్, ఒక భాగస్తుడు ఎంటర్ అయినప్పుడు ఎలా, అదేవిధంగా రిటైర్మెంట్ అయినప్పుడు ఎలా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చేయాలి అనేది చూస్తాం. తర్వాత కంపెనీ అకౌంట్స్. ఈ కంపెనీ కూడా మీరు ఆల్రెడీ చూశారు. ఫస్ట్ ఇయర్లో కంపెనీని ఎలా ఫామ్ చేయాలి, ఆ కంపెనీ తనకు కావాల్సినటువంటి క్యాపిటల్స్ని ఏ విధంగా కలెక్ట్ చేసుకుంటుంది, వాటాలను ఇష్యూ చేస్తుంది, వెంచర్స్ని ఇష్యూ చేస్తుంది, అదేవిధంగా క్రెడిటార్స్ దగ్గర తీసుకుంటుంది. మరి ఆ కంపెనీకి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ చూస్తాం. తర్వాత సింగిల్ ఎంట్రీ సిస్టమ్. జనరల్గా డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ని ఫాలో అయ్యేటటువంటి పెద్ద పెద్ద సంస్థలు మనం చూస్తూ ఉంటాం. కానీ వ్యాపార వ్యవహారాలు నమోదు చేయడానికి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ను యూజ్ చేసేటటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటి గురించి, వాటి లాభాలు ఎలా తెలుసుకోవాలనేటటువంటి అంశాల గురించి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేటటువంటి దాంట్లో తెలుసుకుంటాం. ఇది ఓవరాల్గా మీకు అకౌంట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, డిప్రిసియేషన్ 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు, కన్సైన్మెంట్లో 10 మార్క్స్ క్వశ్చన్, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్లో 10 మార్క్స్. అంటే ఈ రెండింటికి చాయిస్, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్లో మీకు 20 మార్క్స్ ప్రాబ్లం, అడ్మిషన్ నుంచి మెజారిటీ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2 కంపెనీ అకౌంట్స్లో 5 మార్క్స్ అడుగుతాడు. అదే మన సింగిల్ ఎంట్రీ కూడా. ఇది ఓవరాల్గా మనకు అకౌంటెన్సీ పార్ట్ ఉన్నటువంటి సిలబస్. తర్వాత థియరీ పార్ట్ వచ్చినట్లయితే ఎంటర్ప్రెన్యూర్షిప్. అసలు ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి, ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ తెలుగులో ఉద్యమదారుడు, ఎంటర్ప్రెన్యూర్ని ఉద్యమదారుడు అంటే తాను ఒక్కడే మూలధనాన్ని, భూమిని, ఉత్పత్తి కారకాలన్నింటినీ ఒక చోటుకి చేర్చి వస్తూత్పత్తిని ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు. అంటే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళని ఉద్యమదారులు. ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి, అసలు ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎన్ని రకాలు ఉన్నారు, ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. 2 డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. అంటే వ్యాపారాన్ని 2 రకాలు తెలుసుకుందాం. 2 రకాలు అనేసి మనం తెలుసుకుందాం మొదటి సంవత్సరంలో. అంటే స్వదేశీ వర్తకం, విదేశీ వర్తకం, మారు వర్తకం అని కూడా మనకు తెలుసు. డొమెస్టిక్ ట్రేడ్ అంటే ఒక దేశ సరిహద్దుల లోపల జరిగేదాన్ని స్వదేశీ వర్తకం అని. ఒక దేశ సరిహద్దులు దాటి ఇంకొక దేశంతో వ్యవహారం జరిగినట్లయితే దాన్ని విదేశీ వర్తకం అని చెప్పుకుంటాం. వీటన్నింటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత బిజినెస్ సర్వీసెస్. అంటే ఒక వ్యాపారం సక్సెస్ఫుల్గా
కంటిన్యూగా ఈజీగా రన్ అవ్వాలంటే ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి? ఈరోజు చూస్తున్నాం అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్, బ్యాంకింగ్ అనేది ఒక బిజినెస్ సర్వీసెస్, ట్రాన్స్పోర్ట్ అనేది ఒక బిజినెస్ సర్వీసెస్, వేర్ హౌసింగ్ బిజినెస్ సర్వీసెస్. అంటే ఒక వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ఉపయోగించేటటువంటి వసతులన్నింటినీ కూడా, మన సౌకర్యాలన్నింటినీ కూడా, సేవలన్నింటినీ కూడా బిజినెస్ సర్వీసెస్గా చెప్పుకుంటాం. వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. తర్వాత ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే వ్యాపార సంస్థకి తానికి అవసరమైనటువంటి నిధుల సమీకరణకు ఎలాంటి మార్గాలను ఎంచుకోవాలి అంటే ఫైనాన్షియల్ మార్కెట్స్లో ప్రైమరీ మార్కెట్స్ అని, సెకండరీ మార్కెట్స్ అని ఉంటాయి. వాటి గురించి ఒకసారి మనం బ్రీఫ్గా తర్వాత డిస్కస్ చేద్దాం. ఫైనల్గా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే వినియోగదారుల పరిరక్షణ చట్టం. అంటే వినియోగదారులకు జరిగేటటువంటి నష్టాన్ని, వాళ్ళకు జరిగేటటువంటి డ్యామేజ్ని మనం రికవరీ చేసుకోవాలంటే వినియోగదారుడికి ఏ విధమైనటువంటి హక్కులు ఉన్నాయి, వినియోగదారునికి ఏ విధమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి ఏంటి, కన్స్యూమర్ ఫోరంలో ఉండేటటువంటి టైప్స్ ఏమున్నాయి, డిస్ట్రిక్ట్ ఫోరం, స్టేట్ కౌన్సిల్, అదేవిధంగా సెంట్రల్, ఇలా ఉండేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం కన్స్యూమర్ ప్రొటెక్షన్లో తెలుసుకోవాలి. అంటే నేను మీకు అందరికీ కూడా ఒక అవగాహన రావాలనేటటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. మీ అందరికీ కూడా మీకు నచ్చింటుందని ఆశిస్తూ ఉన్నాను. నమస్తే.